గురుగారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మీరు అలానే ఉండండి. మనతోటి పవన్ కృష్ణమూర్తి గారు జర్నలిస్టు అందుబాటులో ఉన్నారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. కృష్ణమూర్తి గారు, ఎక్కడ ఉగ్రవాద కదలికలు జరిగినా కూడా భారతదేశంలో దానిలో మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి. మీకు కూడా తెలుసు గత 2 రోజులుగా 3 రోజులుగా ఏం జరుగుతుందో. ఢిల్లీలో జరిగింది కావచ్చు, ఇప్పుడు వంట ఏదైతే యూజ్ చేసే ఆముదం కావచ్చు, దానిలోంచి ఒక విష పదార్థాన్ని తీసుకొచ్చే కుట్ర బయటపడుతున్న విషయం కావచ్చు. ఎలా చూడాలంటారు జరుగుతున్న సినారియో మొత్తాన్ని? అసలు కారణాంతరాలు ఏది ఏమైనప్పటికీ కూడా అంటే కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడతానండి, ఎందుకంటే ఒకళ్ళని తప్పుపట్టాలి ఒకళ్ళని తప్పుపట్టకూడదని ఏం లేదు. ఇందాక మీరే అన్నారు, ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా ఏం చేసినా మూలాలు మాత్రం మనకు హైదరాబాద్ లోనే కనిపిస్తున్నాయి అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతగాంతనం అనుకోవాలా దాన్ని, లేదు పైన ఉండేటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి వాళ్ళకి తెలియట్లేదు అనుకోవాలా, లేదు వాళ్ళకి తెలియనివ్వకుండా మనమే ఇవన్నీ దాచేస్తున్నామా? ఇప్పుడు ఒక తరగతి గదిలో పిల్లవాడికి ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తూ ఉంటారు. ఒక 40 మంది ఉంటారు తరగతికి. 40 మందికి సంబంధించినటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. ఫలానా వాడు చదువుతున్నాడు, ఫలానా వాడు చదవట్లేదు, వాడు అల్లరి చేస్తున్నాడు, వీడు స్పోర్ట్స్ లో బాగున్నాడు, లేదంటే వీడికి టాలెంట్ ఉంది, ఇవన్నీ వారికి తెలుస్తాయి, సెగ్రిగేట్ చేస్తారు. కానీ సమాజం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోతుందంటే, మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, వాళ్ళ కదలికలు ఎలా ఉంటున్నాయి, మనతోటి ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అనుమానం ఉందా లేదా, ఇవి సమాజానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా వీళ్ళు అని మనకి తెలిసినా కూడా మనమే చెప్పం. అదేమైపోతుంది, మళ్ళీ మన మీదే కదా ఇది. దానికి ప్రభుత్వాలను తిట్టుకుని ఇంకొకళ్ళని తిట్టుకుని, లేదంటే ఆ వ్యవస్థ బాగాలేదు, వాళ్ళ దాంట్లోకి ఇది రాలేదా అది రాలేదా అని చెప్పి ఎన్నాళ్ళని చెప్పి వాళ్ళ మీద పడతాం. పైగా ఇప్పుడు కొంతమంది చాలా కుహనా మేధావులు వచ్చేసి మాట్లాడుతుంటారు ఏంటంటే, ఎన్నికలకి ముందే వచ్చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసేసింది అని. మరి 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 2014 రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయింది కదా. అప్పటికి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు బీజేపీ, అంతకుముందు కాంగ్రెసే ఉంది మొత్తం అంతా. అప్పుడు జరిగినటువంటి ఉగ్రవాద దాడులు కానీ, కార్గిల్లో జరిగినటువంటి కానీ ఇవన్నీ మరి అది ఎవరి మీద వేయాలి, ఎవరి వైఫల్యం అని అనాలి? సో వాళ్ళకి సొంత ఇంట్లోనే, అంటే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అవతల వాళ్ళతోటి కలిసి మనలోనే ఉచిచ్చు పెట్టాలి, మన మీద దాడి చేయాలి అనేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సహకారం ఇక్కడి నుంచి అందుతుంది. అది కనిపెట్టడంలో సామాన్య పౌరులుగా మీరు ఫెయిల్ అవుతున్నారు, నేను ఫెయిల్ అవుతున్నాను, మన వ్యవస్థలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. దాని పర్యవసానాలే అప్పుడప్పుడు ఇగో ఇలాంటివి బయటపడుతున్నాయి, చూసారా ఇవి. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా ఇంటి దొంగని ఈశ్వరునైనా పట్టలేరని ఒక సామెత అయితే ఉంది. మరి ఇలాంటి ఇంటి దొంగలు ఉండటం వల్లనే స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళైనా కూడా మతపరంగా మరి 2 దేశాలుగా విడిపోయినాయి పాకిస్తాన్, ఇండియా. ఇప్పటికీ కూడా అనేక సార్లు మనం పాకిస్తాన్ నుంచి థ్రెడ్డింగ్ ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి ఇంటి దొంగల్ని కట్టడి చేయటం ఎలా? ప్రజల్లో మార్పు రావాలంటారా, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటారా, రాజకీయ నాయకులు ఎన్నుకునే ప్రజల్లో మార్పు రావాలంటే అసలు ఏం చేస్తే దీని అంతా నియంత్రణ చేయొచ్చు అంటారు? మనం ఇద్దరిలో రావాలి అంటే మేబీ దీనికి సందర్భోచితంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. మొన్న మాట్లాడుతూ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని ఒక వ్యాఖ్యానం చేశారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దలు కూడా మాట్లాడారు. తప్పులేదు. ఇక్కడ ఏమైపోతుంది, ముస్లిమ్స్ అంటే ఒక పార్టీ అంటే ముస్లిమ్స్ అనేటువంటి పద్ధతిలో రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మనకి అనేటువంటి దాంట్లో ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ఫార్చునేట్ గా మర్చిపోయేది ఏంటంటే, రాజ్యాంగం ఓటు హక్కు సామాన్య పౌరులందరికీ కల్పించింది. ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా, సిక్కా, లేదంటే బుద్ధిస్టా, ఇంకొకళ్ళ కులం మతం లేనటువంటి వాళ్ళ, ఎందుకంటే ఇటీవల సర్టిఫికేట్స్ లో అది కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటప్పుడు ఓటు వెయ్యడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కృష్ణమూర్తి గారు, వెంకటేశ్వరరాజు గారు మిమ్మల్ని అడుగుతారంట. కృష్ణమూర్తి గారు, సార్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెసే ముస్లింసే కాంగ్రెస్ అనేటువంటి ఏదైతే ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ పెద్ద మౌలి ఒక ఆయన ఏం చేశాడంటే, అరే నువ్వెవడరా మాకు చెప్పడానికి, కాంగ్రెస్ మేము ఉంటేనే కాంగ్రెస్ ఉంది, నువ్వు కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉన్నారని నువ్వెవడు చెప్పడానికి, మాకు చెప్పడానికి మేము దలుచుకుంటే అసలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది, మేము అంటే మేము లేకపోతే మీరు లేరు, కాంగ్రెస్ లేదు అని చెప్పేసి భయంకరంగా విమర్శించాడు. అతను విమర్శించలేదు, తిట్టాడు కూడా. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడకండి. ధన్యవాదాలు, నా దృష్టికి తీసుకొచ్చిన ధన్యవాదాలు. నేను నిజంగా విమర్శ చూడలేదు. అంటే ఇక్కడ నేను జనరలైజ్ పాయింట్ లో చెప్తున్నాను. ఇక్కడ ఇలా అయిపోయింది కదా,
140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం మనం ఫస్ట్. అంటే అప్పీజ్మెంట్ పాలసీ ఎంతవరకు వచ్చిందో చూడండి. అప్పీజ్మెంట్ పాలసీ అనేటువంటిది ఎంతవరకు వచ్చింది, ఎంత దిగజారుడు పరిస్థితికి దారుణంగా వచ్చేసింది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు అంత దూరం ఎందుకండి అంటే చెప్తున్నాను. అరే కేటీఆర్ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అనేది ఏంది, ఇప్పుడు ఆ రాముడు నీకు తిండి పెడతాడురా, ఇంకోటి ఏమంటాడు, అరే మీ రాముడు చిన్న ఆయన ఆరా, మీ సీతమ్మ చిన్నమ్మ ఆరా, మీరు అట్లా పుట్టిన ఆర్రా, వాళ్ళకి పుట్టిన ఆర్రా మీరు అంటే వాడి వే ఆఫ్ అంతదాకా. ఎందుకంటే ఇంకోటి మొన్న ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. వెంకటేశ్వర స్వామి వచ్చామన్న పరీక్ష రాస్తాడా అని ఒకళ్ళు అంటారు. కాదండి, మీరు అన్నది కరెక్ట్. కృష్ణమూర్తి గారు చాలా మంచిగా జ్ఞాపకం చేశారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే ఇట్ మే బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్. వెంకటేశ్వరరాజు గారు ఒక పని చేద్దాం, అంటే నేను మిమ్మల్ని తప్పట్టం లేదు, మిమ్మల్ని అడ్డుపట్టడం లేదు, ఇది కరెక్టే మీరు అన్న అర్థం, దాని అంతరార్థం కూడా నాకు అర్థమైంది. సో ఇక్కడ ఈ జనరలైజ్ టాపిక్ లో ఇది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి కాబట్టి దీన్ని ఫినిష్ చేశారు. అంటే మనం లక్ష్మీనారాయణ గారు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా అని అంటే నిజంగా కూడా ఇటువంటి వల్లనే వాళ్ళ ప్రేరేపితం అవుతున్నారు. అదే చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు ఇందాక తీసుకొచ్చినటువంటి ఉదాహరణ, మేము ఉంటేనే ఈ ఫలానా పార్టీ ఉంది, మేము ఉంటేనే ఫలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు అని వీళ్ళు అహంభావంతో మాట్లాడడం. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. 4,02,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు ఓవరాల్ గా. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు. ఓటు టర్న్అవుట్ వచ్చింది మాత్రం 39.5% అని అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ సోర్సెస్ అన్ని కూడా చెప్తున్నటువంటి కౌంటింగ్ ఉంటుంది. అంటే 2 లక్షల పైచిలకు ఓటర్లు ఓటు అనేది వెయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏం చేశారు అంటే కేవలం 1,00,000 మంది ఉన్నారు, కేవలం ముస్లింల జనాభా, ముస్లిం మైనారిటీలు 1,00,000 మంది ఉన్నారు. 1,28,000 మంది ఉన్నారండి కృష్ణమూర్తి గారు. 1,28,000 మంది వాళ్ళ యొక్క మైనారిటీస్ యొక్క 1,20,000 మంది ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీరు మంచి రైజ్ చేశారు. ఇవాళ ఒక కార్టూన్ ఇచ్చారండి. కార్టూన్ అంటే కార్టూన్ కాదు, ఒక ఫోటో ఇచ్చారు. ఏం ఫోటో, ఎగ్జాక్ట్లీ ఫోటో అది. ఏం ఫోటో అంటే హిందువుల జనాభా ఉండేటువంటి ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో, తర్వాత ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ ఉన్నాయో, ఇక్కడేమో లైన్ల మీద భయంకరంగా లైన్లు ఉన్నాయి, ఇక్కడేమో ఎంటీ కనబడుతున్నాయి. ఏది మన ఏది హిందువులు ఉండేటువంటి బూత్లలో ఎంటీ కనబడుతున్నాయి. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు మీరు. కరెక్ట్ అండి, అది డిఫరెంట్ సార్. మళ్ళీ మన సబ్జెక్ట్ లోకి రాదు. ఆఫ్ కోర్స్ నా పాయింట్ ఏంటంటే చెప్పండి లక్ష్మీ, నా పాయింట్ ఏంటంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశం విడిపోయింది, పాకిస్తాన్ కి స్వతంత్రం వచ్చింది, 15వ తేదీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారు. వచ్చిన దగ్గర నుంచి భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరులు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి తాలిబాన్ల తర్వాత ఐసిస్ అని ఇంకొకటి వచ్చింది, జైషే మహమ్మద్ అని, లేదంటే లష్కరే తొయ్యబా అని చెప్పి, లేదంటే జమ్మూ కాశ్మీర్ దానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు వచ్చి భారతదేశంలో భారతీయుల మీద దాడి చేశాయి. ఐ రిపీట్ అగైన్, భారతీయుల మీద దాడి చేశాయి. పర్టికులర్ గా ఒక మతం మీద చేసిందని ఇంకోటని నేను అనట్లేదు ఇక్కడ. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆల్రెడీ ఒకసారి శరీరాన్ని సగంగా నరికేసి విడగొట్టారు. విడిపోయిన తర్వాత కూడా భారతదేశం బతికుండకూడదు, ఎలాగైనా పూర్తిగా చచ్చిపోవాలి అనేటువంటి దానికి అది విదేశీ సహాయ శక్తులు వాళ్ళు తీసుకుంటున్నారా, ఇంకోట పాలకులు ఎంతమంది మారినా ఏం చేసినా సరే బానిస బతుకులు బతుకుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా దాన్ని గమనించుకోకపోవడం, కేవలం వ్యక్తి పూజకే మాత్రమే పట్టం గడుతూ వాస్తవాలను వదిలేసి బాధ్యత మరిచిపోయి ఈ దిగజారుడు రాజకీయాలు, లేదంటే ఒక పిచ్చి వీటిలో ఉండిపోవడం. దీంతో ఏమవుతుందంటే పర్వాలేదులే, మన మీద కాదుగా చేసిన దాడి, వాళ్ళ దగ్గరే కదా చేసింది, పోయింది వాళ్లే కదా, మన ఇంట్లో కాదుగా చచ్చిపోయింది. ఇలాంటి ఒక రకమైనటువంటి మనస్థితిలోకి 75 సంవత్సరాల్లో ఇంకా మనం అలాగే ఉండిపోయాం. ఎక్కడ దాకా వెళ్ళామంటే మనం అంతరిక్షంలోకి వెళ్లి మార్స్ మీద కాలు మోపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ప్రకటన చేసే స్థాయికి మనం ఎదిగినా కూడా స్టిల్ ఈ రోజుకి మన మధ్యలో ఈ బాంబులు